హాయ్ ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేసుకునే దోసకాయ పచ్చడి. ఇంగ్రీడియంట్స్: పల్లీలు, జీలకర్ర, చింతపండు, దోసకాయ, ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి. ఇవి ఉంటే సరిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవన్నీ నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి ఒకసారి. పాన్ పెట్టుకొని ఎంత ఆయిల్ కావాలో, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. చట్నీకి కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. జీలకర్ర, పల్లీలు వేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ కానీ లేదా రాక్ సాల్ట్ కానీ ఉంటే వేసుకోండి. అలాగే చింతపండు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేశాక టమోటాస్ వేసేయండి. టమోటాస్ బాగా ఫ్రై అయ్యాక కలుపుతూ ఉండండి. ఇప్పుడు కొంతసేపు మూత మూసి పెడితే అవి మగ్గుతాయి. మగ్గిన తర్వాత కలుపుకొని దోసకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలపండి. బాగా కలిపాక మళ్ళీ కాసేపు మూత మూసి పెడితే అవి మగ్గుతాయి. మగ్గాక స్టవ్ ఆపుకొని వీటిని ఆరబెట్టాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీలోకి వేసుకోకూడదు, మిక్సీ రిపేర్ అవుతుంది కాబట్టి కొంచెం చల్లారాక మిక్సీకి వేసుకొని మిక్సీ పట్టుకొని దాన్ని తిరగబాటు పెట్టుకోవాలి. తిరగబాటు పెట్టుకోవడం ఆప్షనల్, మీ ఇష్టం, పెట్టుకోవచ్చు. లేదా అట్లా కూడా అన్నంలోకి తినచ్చు, చాలా బాగుంటుంది. పాన్ పెట్టుకొని ఆవాలు, ఉద్దిపప్పు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, కావాలంటే ఎండుమిర్చి, తెల్లగడ్డ ఇవి కూడా వేసుకోవచ్చు. మేము ఎక్కువ తినాం కాబట్టి వేయట్లేదు. మీకు కావాలంటే వేసుకోండి. ఈ మిక్సీ పట్టిన పచ్చడిని తిరగబాతు చేసుకుంటున్నాం. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలోకి, దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.